పొద్దున్నే లేచేస్తాం పని ఉన్నట్టు మేము పొద్దున్నే లేచేస్తాం. ఇప్పుడు అక్క స్కూల్కి వెళ్తుందంట. లవ్ యూ అక్క, ఎంత ప్రేమో. ఆంధ్ర సైడ్ తుఫాన్ కదా, అసలు నిన్నటి నుంచి కంటిన్యూస్ గా వర్షం పడతానే ఉంది. చాలా ముద్దులు తగిట్టేసుకున్నారు ఇద్దరు నడండి. తల్లి ప్రేమ, తల్లి కూతుర్ల బంధము. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నా లైఫ్ లో నేను చూడకూడని ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయితే చూసేసాను. కుదిరితే నేను కూడా చూపిస్తాను. నాకు ఇక్కడ రెడ్ ఈ ఐ ఎప్పటి నుంచో రెడ్ గా ఉంది. తీసుకెళ్ళిపోండి. ఎవరు చూసుకుంటారు? సో ఫస్ట్ అయితే మా పూర్వికకి లంచ్ బాక్స్ పెట్టి పంపించేసాం అనుకో, నెక్స్ట్ మనం నిదానంగా పని చేసుకోవచ్చు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి మేడం గారికి ఇడ్లీ. పొద్దున్నే టెన్షన్ ఎక్కువైపోద్ది. ఏం కూర మా టమాటా కర్రీయా? టమాటా కర్రీ చేసాను. ఇడ్లీ టమాటా కర్రీ వేసి తినేస్తాను. కూర దాంట్లో వేసే చాలు. సో లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి కొంచెం హెయిర్ స్టైల్ చేసి పంపించేస్తే స్కూల్కి టైం అయిపోతుంది. మళ్ళీ టచ్లోకి వస్తాం. బాబాయ్ అల్లిపోదు అసలు ఛాన్సే లేదు నా కూతురు వెళ్ళిపోయేంత. చేసుకుని ఆడుతుంది ఆటలు కదా. తీసుకో. పొద్దున్నే లేచేస్తాం పని ఉన్నట్టు మేము పొద్దున్నే లేచేస్తాం. ఇప్పుడు అక్క స్కూల్కి వెళ్తుందంట. ఈవిడి గారు కూడా యూనిఫామ్ వేసుకుంటావు నానా? ఈవిడ ఎన్ని చెప్పులు పెడుతుందో నన్ను. హిత్వి నానా, హిత్వి అలాక 5 అంటుంది, ఈవిడ 10 అంటది. నా స్కూల్కి వెళ్తాను 3 రోజులు. బాయ్ అక్క, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ అక్క, ఎంత ప్రేమో. ఆవిడేటేస్తుంది. గట్టిగా చెప్పు లవ్ యూ అని. చాలా నాన్న. అది చెప్పింది. పురి బొట్టు పెట్టుకోపో. పెట్టేసుకుంది. ఏ ఫ్లేవర్? మళ్ళీ చాక్లెట్ ఫ్లేవరేనా? బాగుందంట టేస్ట్. నువ్వు తినేకే నువ్వు మ్యామ్ వంక పెట్టుకొని. హిత్విక, హిత్విక, cheers. ఆంధ్ర సైడ్ తుఫాన్ కదా, అసలు నిన్నటి నుంచి కంటిన్యూస్ గా వర్షం పడతానే ఉంది. మనకి ఇక్కడ ఎలా ఉందంటే ఇంకా నాకు తెలిసి అక్కడ బీభత్సంగా ఉంటుంది. అది కూడా కాకినాడ సైడ్ అంతా బీచ్ ప్రాంతం కదా, అక్కడ వాళ్ళకి రెడ్ అలర్ట్ అది ప్రకటించారంట. అందరు ఇంట్లో ఉండడం బెటర్, కానీ బయటికి వెళ్తే చెప్పలేము. మామూలుగా పడట్లేదు వర్షం. నిన్నటి నుంచి చలిగా వేసేస్తుంది, కంటిన్యూగా కొడతానే ఉంది వర్షం. అయితే వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా టీ తాగితే బాగుంటుంది కదా. నోరు కూడా తిరగదు పొద్దున్నే. చియర్స్. సో మా మదర్కి ప్రజెంట్ అయితే బాగానే ఉంది. తను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, అంతా బాగుంది, తగ్గిపోయింది. చాలామంది అడుగుతున్నారు కదా, మళ్ళీ ఈరోజు వీడియోలో చూపిస్తున్నా. సో ఈ టైంలో మనం ఎవరు మాట్లాడినా మేడం గారు పట్టించుకోదు. చిట్టి చిలకమ్మ వస్తుంది చూసారా, అలా చూస్తుంది. రాత్రి నేను పెట్టే బొట్టు సరిగ్గా కుదరలేదు, అలా వచ్చేసింది. నానా, హిత్వి, హిత్వి ఇందాక సౌండ్ ఆగిపోయింది. సారీ నాన్న, వీడియో కోసం ఆఫ్ చేశాను. సో మళ్ళీ టచ్లోకి వస్తా. అయితే ఈరోజు ఏంటంటే నా డే వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈరోజు వ్లాగ్లో చూపిస్తాను. అండ్ వెదర్ కూడా చూపిస్తాను. బయట క్లైమేట్ చూసారా ఎంత చల్లగా ఉందో. వర్షం పడి మంచిగా ఓయ్ చల్లగా ఉంది. కింద కాళ్ళు కూడా పెట్టలేకపోతున్నాం. మేడం గల సోతుండిపోద్ది. ఓ మేడం, లాల్ పోసుకోవాలి ఇప్పుడు మనం.
చాలా ముద్దులు తెగెట్టేసుకున్నారు ఇద్దరు నడండి. తల్లి ప్రేమ, తల్లి కూతుర్ల బంధము. అమ్మే దైవము మొదలెట్టండి పాట స్టార్ట్ చేయండి ఇంకా. అప్పుడొద్దు, తర్వాత మాట్లాడతా. సందర్భం అంటే ఒకటి ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు ఇది ప్రేమ, తల్లి ప్రేమ. బాయ్ ఫ్రెండ్స్. ఈ పాలకూర ఏంటో భయంకరంగా రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే వంట చేసేసి నేను బయటకు వెళ్ళాలి. అమ్మకి ఏంటంటే జనరల్ చెకప్ ఉంది, మొన్న అట్లా అయింది కదా ఐస్ కి, సో చెకప్ ఉంది అన్నమాట, వెళ్ళాలి. కొంచెం వంట చేసి వెళ్ళాం అనుకో, వచ్చేసరికి లేట్ అయినా మనకి ప్రాబ్లం ఉండదు. మీకు తెలుసా, నేను ఈ మధ్యన ఒక విషయం బాగా అబ్జర్వ్ చేశాను. అదేంటంటే జనరల్గా మనకి మన లైఫ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూతోనే ఉంటాయి మన లైఫ్ అంతా. కొంతమందికి పెళ్లి ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి పెళ్ళి అయినా కూడా భార్యాభర్తల మధ్య చాలా వరకు తగాదాలు, నమ్మకాలు లేకుండా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన లైఫ్లో చాలా వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాము. నా ఫ్రెండ్స్లో ఏంటంటే చాలా మందికి లోన్స్ అండ్ ఈఎంఐస్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. అయితే మనకి తెలియదేముంది, ఇప్పుడు చాలా వరకు 100 రూపాయలు సంపాదించారు అనుకోండి ఎగ్జాంపుల్, 200 రూపాయలు అనేవి మన చేతుల్లోంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ ఆర్ ఆన్సర్ అనేది రాసే ఉంటుంది. ఒక మంచి జ్యోతిష్కుడు మీ జీవితాన్ని మంచిగా మార్చగలడు. ఎందుకంటే వీళ్ళు నిజమైన జ్యోతిష్కుడితో మనం మాట్లాడడం వల్ల దానివల్ల మనకి మంచి జరుగుతుంది, చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మనకుంటే ప్రాబ్లమ్స్ ని, తర్వాత మన డౌట్స్ ని అర్థం చేసుకోగలరు. మనం ఏదైతే కోరుకుంటున్నామో సొల్యూషన్స్ కి ఆన్సర్స్ కూడా ఇవ్వగలరు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నా లైఫ్ లో నేను చూడకూడని ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అయితే చూసేసాను. ఒక చోట నాకు అమౌంట్ రావట్లేదు, ఇంకా హోప్ కూడా వదిలేసుకున్నాను. లక్కీగా ఏంటంటే అప్పుడు నాకు ఒక జ్యోతిష్కుడు గురించి తెలుసుకున్నాను. ఆస్ట్రోటాక్ అని యాప్ లో ఏంటంటే కిరణ్ గారు అని ఒక జ్యోతిష్కుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత లిటరల్లీ నేను హోప్ వదిలేసుకున్న అమౌంట్ కూడా నాకు వచ్చింది ఆయన ఇచ్చిన రెమెడీస్ వల్ల. సో ఆయన నాకు చాలా మంచి హెల్ప్ చేశారు, నా జీవితాన్ని బాగుపరిచారు. నేను ఎప్పటికీ ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇది మేబీ మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఇట్లా షేర్ చేస్తున్నా. వాళ్ళు అడిగేది చాలా తక్కువ డీటెయిల్స్, జనరల్గా అందరికీ అడిగేదే మన డేట్ ఆఫ్ బర్త్, మన పుట్టిన ప్లేస్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన నేను 3 క్వశ్చన్స్ అడిగాను. అందులో 2 క్వశ్చన్స్కి ఆయన ఇచ్చిన ఆన్సర్ చూసి నేను షాక్ అయిపోయాను, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆయన నాకు ఏదన్నా పని ఆర్ బిజినెస్ ఏది చేస్తే ఎందులో ఎక్కువ అమౌంట్ వస్తుంది అనేది కూడా నాకు మంచిగా సజెస్ట్ చేశారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, అదేంటంటే మనకి జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అది పెళ్ళి అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, అండ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక మంచి జ్యోతిష్కుడితో మాట్లాడి చూడండి, మనకంటూ క్లారిటీ వస్తుంది, మనకి ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. ఆస్ట్రోటాక్ యాప్ లో ఏంటంటే మన మొదటి చార్ట్ ఏదైతే ఉంటుందో మనం ఏ జ్యోతిష్కుడితో అయినా మాట్లాడుకోవచ్చు ఫ్రీగా. ఇందులో ఎలాంటి నష్టం అయితే ఉండదు. ఒకసారి అయితే ట్రై చేయండి, మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ అవుతే మంచిదే కాబట్టి. సో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకేముంది, నేను మాటలో పడి మర్చిపోయిన, వంట చేయాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. సో మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది టచ్లోకి వస్తా. ఆస్ట్రోటాక్ యాప్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్లో కూడా పిన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేస్తాయి. కరెక్టేనా? కరెక్టే. ఏం కనిపిస్తుంది బయట నీకు? ఏం కనిపిస్తుంది బయట నీకు? వెదర్ కూల్గా ఉంది కదా, చల్లగా ఉంది, అందుకే ఫుల్ డ్రెస్ వేసేసా. ఎందుకంటే చల్లగా ఉంటుంది నీకు అని చెప్పి ఫుల్ డ్రెస్ వేసేసా. ఓకే ఓకే. బొజ్జోలీడు, బొజ్జోలి, బొజ్జవా నువ్వు? కెమెరా చూస్తే ఏం మాట్లాడదు, కెమెరా ఆఫ్ చేసేస్తే అంటావు కదా. ఏంట్రా సడన్ సర్ప్రైజ్? ఎవరిని? ఎందుకు? వీడియో చూసావేంటి? అయ్యో ఏంటి గుండు? మీ నానమ్మ? నాకు ఆ రోజు అర్థం కాలేదు ఎవరనేది. మా నిన్ను చూడనీకి వచ్చిండంట. భయపడ్డారా? నాకే భయం వేసి, నన్ను చూసి నాకే భయం వేసి. పో రెడీ అవ్వు, టైం అవుతుంది, వెళ్ళొద్దా? కూర్చోం కదా.
సో రైట్ నా మేమైతే అమ్మని హాస్పిటల్ తీసుకొచ్చాను డర్మటాలజిస్ట్ దగ్గరికి. ఫస్ట్ ఇక్కడ చూపించిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మన్నారు, ఐసే చెక్ చేయాలన్నారు. కుదిరితే నేను కూడా చూపిస్తాను. నాకు ఇక్కడ రెడ్ ఐ మీన్ ఈ ఐ ఎప్పటి నుంచో రెడ్గా ఉంది, అంటే అరౌండ్ నేను లెన్స్ పెట్టుకున్నాను, మేబీ లెన్స్ పడలేదేమో తెలియదు కానీ రెడ్ అయిపోయింది. పనిలో పని నేను కూడా చూపించుకుంటాను టైం దొరికితే, లేదంటే ఇంకొకసారి వెళ్తా. ఫస్ట్ అయితే మదర్ని చూపించి వచ్చేస్తా, ఎందుకంటే హిత్విక్ ఒకరితే ఉంది వాళ్ళ నాన్న, సో మళ్ళీ లెగిస్తే ఏడ్చుద్ది. పద. ఒకసారి ఫోటోస్ ఏమి ఉన్నాయి దగ్గరలో ఎట్లా ఉంటున్నాయి లేదు అంటే వచ్చి ఎంతసేపు ఉంటున్నాయి? అది ఐస్ వాటర్ పెడుతులకి చల్లదానికి వెంటనే మళ్ళీ తగ్గిపోతుంది. ఓకే, నేను మీకు లోషన్ ఏమి ఇవ్వలేదు కదా, మూమెంట్ ఎఫ్ క్రీమ్. ఈరోజు నీకు స్కూల్ ఎందుకు లేదు? ఆ, మరి పూర్వీ అక్క స్కూల్కి వెళ్ళింది, నువ్వు రెడీ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయిందా? అవునా, నేను కూడా స్కూల్కి వెళ్తున్నా. మరి పూర్వికక్క నేను పిక్ చేసుకోవాలా? వచ్చేస్తుంది పూర్వికక్క, ఇంకో గంటలో వస్తుంది, వ్యాన్లో వస్తుంది. దబ్బో తిందులే. చికెన్ లేదు, పాలుకూర ఈరోజు. రా పండు తినేద్దురా, పాలకూర ఈరోజు. చికెన్ గికెన్ ఇంట్లో లేవు, పాలకూర వండాము. నిద్దట్లో ఉందిరా, తినేద్దురా. ఈరోజు పడుకుంది, నిన్న ఈ టైం మంచిగా పడుకునింది, ఈరోజే నీళ్ళు కావాలి ఇవ్వనా? చూడడానికి ఎంతమంది వస్తున్నారా? మిమ్మల్ని చూడడానికి షాక్ అయిపోయాను అసలు, ఏంటి సడన్ గా ఆంటీకి ఇలా అయింది అని. నార్మల్ గా వచ్చారా అండి? ఆహా, అంకిత్ గారు అందుకే వచ్చాడంట చూడటానికి. అమ్మ ఫేస్ చూసి భయపడిపోయి చెప్తే అసలు ఆంటీ ఎందుకు తిట్టుకుందంట అసలు అని అంటాను. అక్కడ చూపించి మాట్లాడుతున్నప్పుడు నన్ను చూపిస్తూ అంకిత వచ్చాడు, ఇప్పుడు నార్మల్ గా వచ్చేస్తారు. నార్మల్ గా అయిపోయింది. డాక్టర్ కూడా అదే ఉంది, అసలు ప్లేస్ ఇప్పుడు చూసానమ్మని ఇప్పుడు చూసిందంటే ఆవిడ ఒరిజినల్. తినే తినే పండు డ్రాప్స్ వేసుకుందాం. ఇవి డ్రాప్స్ బాగానే వేసుకుంటది, వైటమిన్ సి. ఐరన్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవి అస్సలు వేసుకోదు, అది ఎందుకు చేదుగా ఉంటాయనేమో ఒక రకంగా పెడతాము. మనమని అంతే కదా, నచ్చింది అయితే వేసుకుంటామా, నచ్చలేదు మానేస్తాం. డ్రాప్స్ అయిపోయినాయి బంగారు తల్లి, పండు మీద ఉంది కాన్సన్ట్రేషన్ అంతది. మన ఇంటికి ఎవరో అమ్మేది. ఇంకొక 1 year అయితే ఎత్తుకోవాలి. ఎవరు వచ్చారు? లావ్ అవ్వలేదు, వాడికి జుట్టు ఊడిపోతుందని చెప్పి గ్రూమింగ్ చేయించేసారు. రే ఆగ్రా, తోక ఊడిపోయేలా ఉంది, నువ్వు నీ సరదా. రియోదా వర్షం పడుతుంది కదా, మళ్ళీ ఈయనకి ఒక బెడ్షీట్ చల్లగా ఉందని. అంటే ఎలా ఉంది ఇప్పుడు? మీ ఫేస్ సెట్ అయిందా? దగ్గరికి రా, దూరంగా ఉంటావే, దగ్గర రా, దగ్గరికి. ఇంకా కాదండి, ఎందుకంటే మీకు వైట్ కలర్ బ్లాక్ కలర్, నాకు చూడండి కుర్రాండి నాయనే వాళ్ళు తెల్ల హెయిర్స్ వచ్చిన కలర్ కాదు రాజు. ఎందుకు ఆవిడ బాధ ఏంటంటే కలర్ వేసుకున్నందుకు మొహం అలా అయిపోయినందుకు కాదు, కలర్ రాలేదంట, బ్లాక్ అవ్వలేదంట, అంటుకోలేదు కూడా. అదిగో కాదండి, మీరు ఇప్పుడు ఎందుకు కలర్ వేసుకుని ఏం చేయాలి చెప్పండి? ఇంకా నీకు షాకింగ్ విషయం తెలుసా? ఇప్పుడు ఇందాక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, తీసుకెళ్ళాను నార్మల్ చెకప్ కి. ఆమె ఏమనిందంటే ఇంకా అసలు కలరే వేయొద్దనింది. సూపర్. అన్నదా? ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు ఎంత తెల్ల హెయిర్ ఉంది, నేను వేసుకుంటానా చెప్పండి? వేసుకోలే, దేవుడు ఇచ్చింది, మనం నేచర్ అంటే మనం ఇంక నెక్స్ట్ మా అమ్మదంతా వైట్ హెయిర్. ఎందుకు ఏదన్నా అయింది అనుకోండి
ఆడ మొహం ఆడిపోయింది ఇప్పటికే, కలర్ వేయొద్దండి. నేను ఊరినే రేపొద్దున గోరింటాకు పెట్టుకుంటావు. గోరింట కూడా పెట్టద్దండి. గోరింటాకు పెట్టుకోవచ్చు, ఒరిజినల్ గోరింటాకు. ఆకు పెట్టుకోవచ్చు. ఆకు పెట్టుకుంటాను నేను ఏమన్నా వీడియో కోసం ప్రాంక్ ఏమో అనుకున్నా, మొత్తం చూస్తే లేదు అసలు మరీ బీభత్సంగా అయిపోయింది. కాదండి. నేను ఫస్ట్ తమిళ చూసిన ప్రాంక్ అనుకున్నా, ప్రాంక్ పోతా ఉంటే ప్రాంక్ కాదనిపించింది. ఇంకా ప్రాంక్ అయితే ఫేస్ అట్లా అవుతుంది రాజా, చేయొచ్చు ఫేస్ అంతేనా అని ఫస్ట్ అది అనుకున్నా. ఎంత భయం వేసిందో నాకు ఒకసారి వేసిండు ఫస్ట్ టైం. మీకు తెల్ల హెయిర్స్ ఉన్నాయి, ఒకసారి కలర్ వేసుకోండి అన్న. సర్లే ఏరా అన్న. ఇక్కడ పూసిండు చెవ్వనక, ఈ కన్ను ఇది ఇలా ఉబ్బింది, అరే ఇది మనకు పడదు కానీ సెట్ కాదురా బుజ్జి పోయేది అని చెప్పిన వాడికి. కటింగ్ షాప్ అతనికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో కలర్. చిన్న అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చేసి పూర్విక గిఫ్ట్ బాబాయ్ని తీసుకుని వెళ్ళి కొనిపించుకుంటావా? మీ నాన్న ఎక్కడో ఉన్నాడంట, బాబాయ్ వస్తాడు కొనిపించేస్తా. ఆర్డర్ పెట్టుకున్నాడు కదా. ఎందుకు? రాజా ఉన్నాడు, తీసుకెళ్తాడు ఒకడు. రాజా వచ్చాడు మొన్న, చిన్న చూసి చిన్న ఒక అబ్బాయి ఉన్నాడు, అతను వెళ్ళిపోయి పరిగెత్తుకు వచ్చేసాడు. అంకిత్ గాడు వచ్చాడు ఇందాక. నాకు 2-3 ఫోన్ చేశారు. ఫేమస్ అయిపోయాడు అమ్మ ఈ దెబ్బకి. అల్లుకోవడమే నన్ను చూసి. ఫేమస్ ఫేమస్. సృష్టి పాప వద్దా? హిత్విని తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్దామా? హిత్విని తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్దాం. ఎవరు చూసుకుంటారు? నువ్వు ఒక్కదాన్ని చూసుకుంటావా? నేను ఒక్కదాంతోనే పడట్లేదు, మళ్ళీ ఇది ఒక్కతా. 5 days పెట్టుకుంటావా? ఎందుకు 5 days? మళ్ళీ ఒకసారి ఏది చేస్తే అదే రాజా. టీయా కాఫీయా రాజా? పండు టీనా కాఫీనా? ఓ మై గాడ్, మా అమ్మ ఏదో చేస్తుందంట, చూపిద్దామంట. ఏంటి మా లైట్లు కూడా ఆన్ చేసుకోకుండా వంట చేస్తున్నావా నువ్వు? ఓకే, పాయసమా? పాయసం కాస్తున్నాం. అమ్మా వర్షం పడుతున్నాడు, వేడి వేడిగా ఏదన్నా పకోడీలు గికోడీలు తినాలనిపిస్తుంది. పకోడీలు. హితి వాకర్ పైన ఉంది రాజా. పాయసం ఏమని చెప్పావు? తర్వాత పకోడీ. వాకర్ పైన ఉంది రాజా, తీయాలి. సరే ఫస్ట్ సేమ్ ఇచ్చే. అయిపోయింది. పాకెట్ లేదు రాజా, బోర్లో పడుతుంది, కూర్చొని ట్రై చేస్తుంది. కూర్చుంటుందా? చెయ్యి ఒకటే బ్యాలెన్స్ అంతే. బాబాయ్ బుద్ధి బుద్ధి బాబు. ఏమవచ్చు? ట్రాకింగ్ది స్మార్ట్ వాచ్. ఎక్కడుందో ఏంటో తెలుసుకోవడానికి. నేను ఈరోజు వేసుకెళ్తా పైకి. చూసి పక్కన పెట్టు, తర్వాత పెట్టు, తర్వాత చూద్దాం, పక్కన పెట్టు. వేద్దాం ఉంటుంది, తర్వాత చూస్తే మళ్ళీ అది కావాలంటుంది. తర్వాత చూపిస్తాను. రాజా వీడు ఆ వాసు గారు వాళ్ళంతా కుక్ ఉంటుంది, సేమ్ ఇదే బ్రీడ్. దాని స్మెల్ చూసి వీడు నన్ను ఇది నాకుతున్నాడు. స్మెల్ వస్తుంది, ఎత్తుకోమంటున్నాడే. రేపటి నుంచి వేసుకుందిలే. ఈ రోజు వేసుకుని వెళ్తా కాబట్టి ఈ రోజు థ్యాంక్స్ అన్న చెప్పావు. అసలు థ్యాంక్స్ చెప్పడం మీ ఇంట వంట ఉండదా? డైరెక్ట్ చెప్పాలి థ్యాంక్స్. మీ నాన్న బుక్ చేశాడా? అవును. ఓకే. హిత్విక, హిత్వి అమ్మేది బంగారు తల్లిది ఎవరు? బాబాయ్. బాబాయ్ బాబాయ్ నాన్న. హిత్విక పరిగెత్తుకుంటూ వచ్చేసింది. హిత్విక అంటే ఆవిడే. నిద్రపోలేదు సరిగా, రాత్రి కళ్ళు లోపలికి పోయినాయి. లేదు, ఇందాక నిద్రలో లేచింది ఇప్పుడే. నువ్వు వచ్చే ముందే పడుకోబెట్టాను. కళ్ళు లోపలికి పోయినాయి నీకు. బా, తండ్రికి ఎంతైనా కూతురు మీద ప్రేమ మామూలుగా ఉండదబ్బా. అదే తల్లికి అనుకో, కొడుకు మీద ప్రేమ మామూలుగా ఉండదబ్బా. అంతేనా? ఓ అమ్మ, ఇది కదా మాకు కావాల్సింది, ప్రేమ. లవ్ బర్డ్స్. భార్య అంటేనే ఎక్కువ ఇష్టం. భార్య అంటేనే ఎక్కువ ఇష్టమా?
అదృష్టవంతురాలు పండు నిజంగా నువ్వు. అవును మధు, ఇలాంటి హస్బెండ్ దొరకాలంటే ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం. నిజమే మధు. ఆ? ఏం రాజా ఏమంటా అంతేనా? మా ఇంటి ఆయన ఉన్నాడు, నువ్వు ఉన్నా లేకపోయినా పర్లేదు అంటాడు. గో, తినేసి ఇంగిట్రా లోపల ట్యూషన్ టీచర్ తినేసాక వెళ్ళాలి. తినేసాక వెళ్ళి సరేనా? తినేసి వెళ్ళి అప్పుడు హోంవర్క్ చేసుకో. సృష్టి తగిలింది టీ షర్ట్ హిత్విక, హిత్వి నానేది, అమ్మేదే, బంగారు తల్లేదే, హిత్విక పాపేది, అమ్మేది, అమ్మేది. హిత్వి ఎవరికి? ట్యూషన్ టీచర్గా. ఆవిడ మా మేడం గారు పొర్లు దండాలు పెడుతుంది. అక్కడ ఏమి అక్కడి నుంచి ఆడికి వస్తుంది మళ్ళా. సృష్టి పాకరాలంటే టైం పడుతుంది. దాన్ని నిద్ర వస్తుంది మా పాపం, సరిగ్గా నిద్రే లేదు ఈరోజు. తొందర రాపో. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వస్తా. రిటర్న్ గిఫ్ట్స్ కోసం వెళ్తున్నా పూర్విక. చెప్పాలంటే తొందర రా, నువ్వు మార్నింగ్ స్కూల్ ఉంది నీకు. నేను రిటర్న్ గిఫ్ట్స్ నా బర్త్డే అయిపోవాలి కాదు. తొందర రా నాన్న తల్లి కదా. దా 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 పైగా పూర్విక సపరేట్ కవర్లో పెట్టుకుంటావా? ఏది? అక్కడే ఉంటారు ఇద్దరు. షాంపూ ఏంటి? ఫ్రీ వచ్చినట్టున్నారు. అదే ఇది స్పైడర్ మ్యాన్ది, అదేమో టెడ్డీ బేర్. ఇది స్పైడర్ మ్యానా? నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు కదా పూర్విక. స్పైడర్ మ్యాన్ ఏ సెలెక్ట్ చేసుకున్నా? అదే హ్యాండ్కి ఏదో పెట్టేది. అది ఇదే అనుకుంటా కదా. పూర్వికని రాయి పూర్విక. రాస్తా, తీసేయండి. బిల్లు తీసేయాలి. ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చినట్టు బిల్లు ఇవ్వకూడదు, ఎందుకు? మంచిది కాదు. మా చంటిదానికి అయితే నిద్ర వచ్చేస్తుంది, స్నానం చేపించాలి. ఇంక పెద్ద మేడం వచ్చి బర్త్డే పార్టీకి వెళ్ళింది. నేను కూడా ఇంక డిన్నర్ చేసేసి పడుకోవాలి, చంటిదాన్ని పడుకోబెట్టాలి, స్నానం అయితే చేపించాలి. ఇప్పుడు ఫుడ్ ఏంటి? పొద్దున పాలకూర ఉంది కదా, ఇడ్లీ ఉంది తినేసి. పొద్దున్న ఇడ్లీ, పొద్దున్న పాలకూర వేసి పెడుతుందండి మా అమ్మ డిన్నర్ అయితే. సో మా చంటిదైతే ఆగట్లేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.